కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల ఎడల మీరు మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. నిజంగా స్వతంత్రులై ఉందురు. కాబట్టి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే పాపులైన మనని ఆ పాపం అనే కాడి నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ఈ భూమిపైకి దిగి వచ్చాడు. మనిషి కుమారుడు నశించుతున్న వాటిని వెతికి రక్షించడానికి మాత్రమే ఆయన వచ్చినాడు అనే వాక్యము మనకి తెలియపరుస్తున్నది. కాబట్టి ఈ కుమారుడితోని స్నేహము కలిగి ఉంటే, ఈ కుమారుడు యొక్క స్నేహములో మనం నిలిచి ఉండగలిగితే కనుక మనం స్వతంత్రులమే అని వాక్యము మనకు తెలియపరుస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు మెయింటైన్ ద రిలేషన్షిప్ విత్ ద సన్ త్రూ ద ఫాదర్. తండ్రి అనుగ్రహించిన కుమారులలో మనం ఆయనతోనే సహవాసం నిలిచి ఉన్నప్పుడే ఈ స్వతంత్రాన్ని మనము అనుభవించగలుగుతాము, పొందుకోగలుగుతాము. ఎందుకంటే ఈ భయంకరమైన లోకంలో ప్రతిదినము పాపము మనిషిని వెంటాడుతూ ఉంటుంది. ఈ మనిషికి పాపం నుంచి విడుదల కావాలి అంటే కనుక ఈ కుమారుడు యొక్క సహాయము తప్పక అవసరం. ఈ కుమారుడు యొక్క సహాయం లేకుండా పాపం నుంచి మనకి విడుదల అనేది అనుగ్రహింపబడదు. కాబట్టి ఈ కుమారుడితోని సహవాసంలో మనం నిలిచి ఉండాలి. ఆయన ఎందుకు విశ్వసించాలా, ఆయన మాటని గైకొనాలా, ఆ ప్రకారం మనము నడుచుకునే శక్తిని ఆయన యొద్ద నుంచి మనము ప్రతిదినము పొందుకోవాలి. అప్పుడే మనము దేవుడిచ్చిన ఆ స్వేచ్ఛని కానీ దేవుడిచ్చిన స్వతంత్రాన్ని కానీ మనము సంతోషంగా అనుభవించగలుగుతాము, దేవుల్లో ఆనందించేవారు మనము ఉండగలుగుతాం అంటున్నాడు. కీర్తనకారుడు 118 కీర్తన 5-6 వాక్యాల్లో ఒక మాట అంటాడు చూడండి. 118:5-6. ఇరుకునందు నేను యెహోవాకు మొరపెట్టి తిని ఇరుకునందు ఉండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు. యెహోవా నా పక్షాన ఉన్నాడు. నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు. నరులు నాకు ఏమి చేయగలరు. చెప్తున్నాడు, నేను ఇరుకులో ఉన్నప్పుడు నేను ఆయనకి మొరపెట్టి తిని. దేవుడికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొరని ఆలకించి వెంటనే తన కుమారుడు ద్వారా వాక్యం చేత లేక పరిశుద్ధాత్మ ద్వారా మన మొరని ఆయన ఆలకిస్తున్నారు. కాబట్టి మనము ఎటువంటి పరిస్థితుల్లో మనం పట్టబడి ఉన్నప్పటికీ, బంధకాల్లో ఉన్నప్పటికీ మనము కానీ ఆ ఆపదను గుర్తించి అది మనకి ప్రమాదము అని మనం గుర్తెరిగి మనము ఆయనకి మొరపెడితే కనుక ఆయన మన ప్రార్థనని ఆలకిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు. ఇంకా మా బ్రతికింతేనా అని వేసాడిపోయారు. ఆ భయంకరమైన బానిసత్వంలో ఉంటున్న బాధలు భరిస్తూ వాళ్ళు యెహోవా వైపు చూసి వాళ్ళు ఆయనకు మొరపెట్టారన్న వాక్యము తేటతెల్లగా చెప్తున్నది. ఆ బాధలో దేవుడు తన ప్రజలు అతి రీతిగా కష్టాన్ని అనుభవిస్తున్నారని ఆయన చూసి తట్టుకోలేక వెంటనే వాళ్ళకి ప్రార్థనకి జవాబు అనుగ్రహించి వాళ్ళకి ఆ బానిసత్వం నుంచి విడుదలని ఆయన కలుగు చేసి ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎన్నో మనము బంధకాల్లో పట్టబడి ఉంటాం. ఆ బంధకాలు మనం ఏం చేసుకుంటామంటే అలవాటు చేసుకుంటాం అన్నమాట. ఇంకింతే మనం మారము అని. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కానీ నాకు మొరపెడితే కనుక నేను తప్పక నిన్ను విడిపిస్తాను, బాగు చేస్తాను, నేను బలపరుస్తాను, నేను నిన్ను నడిపిస్తాను అని దేవుడు ఆయన మనకి భరోసా కలుగు చేస్తున్నాడు అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. అదే కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయము 30 నుంచి ఒకసారి చూడండి. 119, 30, 32, 30 నుంచి 32. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నా ఎదుట నేను పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయంను నువ్వు విశాలపరిచినప్పుడు నీ ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తెదను. కాబట్టి ఐ హావ్ చోసన్ ద వే ఆఫ్ ట్రూత్. ఇప్పుడు మనము ఏ మార్గంలో ఉన్నాము? ఏ మార్గంలో ఉన్నాము? ఎంఐ మార్గం అని చెప్పద్దు, సత్య మార్గంలో మనము ఉన్నాము.
సత్య మార్గంలో మనం ఉన్నాము. ఉంటున్న మనము ఆ సత్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. సత్యం అనగా దేవుని వాక్యం. దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక అందుకనే ఆయన ఈ భూమి మీద ఉంటున్నప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడంటే నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. కాబట్టి హీఈస్ ద వే, ట్రూత్ ఈజ్ ద వే. కాబట్టి ఈ మార్గంలో మనం ఉండి ఆయన మాటలని మన హృదయంలో మనం భద్రపరచుకుంటే ఆ న్యాయ విధులని, దేవుని యొక్క కట్టడాన్ని మనము జ్ఞాపకం చేసుకుని ఆ ప్రకారంగాని మన అడుగులని సరిదిద్దుకుంటే దేవుడు మనని హృదయాన్ని విశాలపరుస్తాడు. ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు, ఆయన కూడా ప్రార్థనలు ఏమంటాడు? విశాలపరచమని అడుగుతాడు. ఏమి విశాలపరచాలి? ఉంటున్న ఆస్తి కాదు, ఉంటున్న స్థలము విశాలపరచమని అడగలేదు. దాని అర్థం ఏంటి అంటే ఆయన హృదయాన్ని దేవుని వాక్యము కొరకు విశాలపరచమని ఆయన కోరుకుంటున్నాడు. మన జీవితాల్లో కూడా మన హృదయాన్ని విశాలపరచమని దేవుని అడగాలి. వెన్ యూ హ్యాండ్ ఓవర్ యువర్ లైఫ్ టు గాడ్, నీ జీవితాన్ని దేవునికి నువ్వు అప్పగించినప్పుడు ఆయన మీ హృదయాన్ని విశాలపరుస్తాడు. ఆయన హృదయాన్ని విశాలపరిచినప్పుడు ఆయన వాక్యము మనము మన హృదయంలో భద్రపరుచుకునే కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే హృదయం ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు ఉంటుంది కదా. గుండెకాయ, నీ గుండెకాయ సైజు ఎంత? ఇంత అంటే అందరిలో పెద్దలు రాడే అన్నమాట. ఇప్పుడు నేను దేవుడిని ఏం అడగాలంటే, ప్రభా ఈ గుండెకాయ ఉంది కానీ ఈ గుండెకాయలో మొత్తము లోకము నిండిపోయి ఉంది కదా, ఈ లోకం నుంచి నాకు విడుదల కావాలి, దీన్ని విశాలపరిచేయ. దీన్ని నువ్వు విశాలపరిస్తే నీ కట్టడాలను, నీ న్యాయబద్ధులను నేను భద్రం చేసుకుంటాను. ఈ లోకం నేను నాలో నుంచి పారదోలుకుంటాను, నీ వాక్యాన్ని నేను చేర తీసుకుంటాను అని మనము దేవుడికి ఎప్పుడు మనము ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. దేవుని యొక్క సహాయం మీద మొట్టమొదటిగా మనము ఆధారపడేవారుగా ఉండాలి. ఎందుకంటే మనంతటా మనము దేని నుంచి విడిపింపబడలేము, కానీ కుమారుడు మనల్ని విడిపిస్తేనే ఆ విడుదల మనకి అనుగ్రహింపబడుతుంది అనే దేవుని వాక్యము మనకు తెలియదు. అదే 119వ కీర్తనలో 43 ఒకసారి కదా, నా నోటి నుండి సత్యవాక్యమును ఎంత మాత్రము తీసివేయము, నీ న్యాయ విధుల మీద నా ఆశను నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించదను, నేను నిత్యము దాన్ని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెతుకువాడను, నిర్బంధము లేక నడుచుకుందును, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గురించి నేను మాట్లాడదను, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను. అవి నాకు ప్రియములు, బికాస్ ఐ లవ్ దెమ్ అంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రార్థన అనగా ఏమని ప్రార్థన చేసుకోవాలంటే దేవుని దగ్గర నీ వాక్యాన్ని నా యొద్ద నుంచి నువ్వు తీసివేయకయ్యా. అందుకనే యేసుప్రభువు యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో అంటాడు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు. ఫలపరిమితమైన జీవితం అంటే భయంకరమైన ఈ లోకంలో ఉంటున్న పాపం నుంచి మనం విడుదల పొందుకోవడమే. ఫలించడం అంటే పిల్లని కనడము లేకపోతే ఏదో సంపాదించుకోవడం కాదు. ఈ లోకంలో ఉంటున్న పాపం నుంచి మనము విడుదల పొందుకోవాలా. దేవుడు అనుగ్రహిస్తున్న ఆత్మ ఫలాల్ని అన్ని మనము ధరింపజేసుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతిదినం మనం ప్రార్థన చేసుకోవాలి. ఏమనంటే నీ వాక్యము నాకు కావాలయ్యా. ఎందుకంటే యేసుప్రభువు వారు అన్నారుగా, మత్తయి సువార్తలో అంటాడుగా, మనిషి రొట్టె వల్ల కాదు దేవుని నోట నుంచి వచ్చే మాట వల్లనే వాడు జీవిస్తాడు. కాబట్టి దేవుని మాట అది మనకి జీవాన్ని ఇస్తుంది. కీర్తనకారుడు అంటాడు, యువర్ వర్డ్ గివ్స్ మీ లైఫ్. అది జీవం కంటే ఉత్తమమైనది అని కీర్తనకారుడు తెలియజేస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ప్రేమించాలి, ఈ వాక్యాన్ని మనము ప్రతినిత్యము కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే ఈ వాక్యం మనలో ఉన్నప్పుడు ఈ స్వతంత్రాన్ని మనము అనుభవించగలం. ఈ స్వతంత్రాన్ని ఈరోజు అనుభవించలేకపోతున్నాం. ఎందుకంటే ఆ వాక్యం మన దగ్గర నుంచి దూరం అయిపోయింది. అందుకనే ఈ వాక్యాన్ని నా యొద్ద నుంచి నువ్వు తీసివేయద్దయ్యా అని అడుగుతున్నాను. యేసుప్రభువు వారు కూడా తండ్రి తనకు అప్పగించిన దేవుని బిడ్డలు, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, నీ వాక్యం అందు వీళ్ళని ప్రతిష్ఠింపజేయి, నీ వాక్యమే
సత్యమై ఉన్నది. వాక్యం చేత ప్రతిష్ఠింపబడాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క అనునిత్య సహాయం మనకు ఉండాలి. అనునిత్య సహాయం మనకు ఉన్నప్పుడు ఈ వాక్యము జ్ఞాపకము చేసుకొని మనము ఆ బలాన్ని శక్తిని పొందుకొని దేవుడిస్తున్న ఈ స్వతంత్రాన్ని మనము అనుదినము అనుభవించవచ్చు. ఇప్పుడు మనకు రిపబ్లిక్ డే వచ్చింది. ఇండిపెండెన్స్ డే తర్వాత రిపబ్లిక్ డే వచ్చినప్పుడు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు మనకి. ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు, ఎన్ని ప్రాణత్యాగాలు చేసి దేశానికి స్వతంత్రం తెచ్చినప్పటికీ కూడా దేశము నేటికి కూడా భయంకరమైన పాపంలో పట్టబడి ఉన్నది. విడుదల పొందుకోలేనిదిగా ఉన్నది. కానీ నీ కొరకు నా కొరకు దేవుడే, ఆ దైవమే మనిషిగా దిగి వచ్చి ఆయన మన కొరకు స్వాతంత్రాన్ని అనుగ్రహించడానికి తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. కనుకనే ఈ స్వాతంత్రాన్ని తన బిడ్డలకి అనుగ్రహించాడు. ఎందరైతే ఆయన రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన ఎందుకు విశ్వసిస్తారో, ఎందరైతే ఆయన కట్టడాన్ని గైకొంటారో, ఎందరైతే ఆయన ప్రేమించగలుగుతారో, ఆ ప్రకారం నడుచుకోగలుగుతారో వాళ్ళకి స్వతంత్రాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. పేరుకి మాత్రమే దేశానికి స్వతంత్రం ఉన్నది, కానీ దేశము భయంకరమైన అప్పులలో కుడుకుపోయింది. అంటే ఇది కూడా ఒక బానిసత్వమే. అగ్రరాజ్యాలకి మనము ఎట్లున్నాం ఈరోజు? బానిసలుగా మారిపోయినాం. కానీ దేవుడు మనకి ఇచ్చిన స్వేచ్ఛ ఏంటి తెలుసా? ఈ బానిసత్వంలో ఉన్న మనకి ఆయన లేవనెత్తి కల్వరి శిల్ప మరణము ద్వారా ఆయన మనకి స్వేచ్ఛని, రక్షణని అనుగ్రహించాడు. అందుకనే మీ ముందు జీవము ఉంచాను, మరణము ఉంచాను. కోరుకోండి మీకు ఏది కావాలి. నేను ఉంచాల్సింది నేను ఉంచాను, మీరు ఎన్నుకోవాల్సింది మీరు ఎన్నుకోండి. ఫ్రీడమ్ మనకే ఇచ్చేసారు, స్వేచ్ఛను ఇచ్చేసారు. చూస్ వైజ్లీ, జ్ఞానము కలిగి నువ్వు ఎన్నుకో. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ప్రతిదినము ప్రేమించి దాన్ని పఠించి ఆ ప్రకారం నడుచుకుంటున్నామా అని ఆ వాక్య ధ్యానంలో మనము నిలిచి ఉండగలిగితే కనుక ఆ స్వాతంత్రాన్ని మనము అనుభవించే వారిగా మనం ఉండగలుగుతున్నాం అని దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వాక్యం చదువుడు. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కాని తనంతట తన ఏదియో చేయలేడు. ఆయన వేటిని చేయును వాటినే కుమారుడును అలాగునే చేయును. ఇప్పుడు ఇక్కడ నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. చూడండి, తండ్రి చిత్తం ఏమై ఉన్నది అంటే ఆయన యందు విశ్వసించిన వారిని విడిపించాలని తండ్రి చిత్తమై ఉన్నది. తండ్రి ఏమి చేయునో కుమారుడు కూడా అదే చేస్తాడు. కాబట్టి తండ్రి యొక్క చిత్తాన్ని కుమారుడు నెరవేర్చాడు. కుమారుడు యొక్క చిత్తాన్ని మనం గుడికరిగి మనం కూడా దాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. నా అంతటా నేను ఏం చెయ్యను, నా తండ్రి ఏది చేస్తాడో అదే నేను చేస్తాను. అందుకనే యేసు ప్రభు వారి భూమి మీద సంచరించినప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు, నేను వెళ్ళుట మంచిది, దేవుడిని నా తండ్రిని నా నామంలో వేరొక ఆదరణకర్తని సదాకాలము మీతోని ఉండడానికి నేను ఆయనని అడిగి ఆయనని మీ వద్దకు పంపిస్తాను. ఎందుకంటే ఆయన మీకు ఏమి బోధిస్తాడని చెప్తుంది బైబిల్. నేను చెప్పిన సంగతులే కానీ మరి వేరే సంగతులు ఏవి బోధించాడు. ఇక్కడ మనకి త్రిత్వం కనిపిస్తున్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకటే పనిలో ఉన్నారు. అర్థమవుతుంది కదా? ఆయన ముగ్గురు ఒకటే పని, ఒకటే ప్రణాళిక కలిగి ఉన్నారు. ఏంటి అంటే ఆయన ఏర్పాటులో ఉన్నవారు విడుదల పొందుకోవాలి. ఆ విడుదలని, స్వేచ్ఛని వాళ్ళు అనుభవించాలి. ఆ ఫ్రీడమ్ని వాళ్ళు నా యొద్ద నుంచి పొందుకోవాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. అదే 5వ అధ్యాయం 30వ వాక్యంలో నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడను. కాబట్టి తండ్రి యొక్క చిత్తం ఏమైందంటే ఆయన పంపిన కుమారుడిని మనం విశ్వసించాలి. విశ్వసించిన మనము దాన్ని పాటించాలి. ఆ వాక్యానుసారంగా మనము జీవించాలి. యేసు ప్రభు తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఇవ్వబడ్డది.
తండ్రి ఏమి చేయునో నేను అదే చేస్తున్నాను అంటున్నాను. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం నా అంతటా నేనేమి చెయ్యట్లేను అని ప్రభు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. తండ్రి యొక్క మనసు ఏమై ఉన్నదో అదే మనసు నేను కూడా కలిగి ఉన్నాను అని మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రోమియోలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం ఒక చిన్న మాట చూడండి. లోబడుటకు 6:16. లోబడుటకు ఉమ్. దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో దేనికి మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తముగా అది చావు నిమిత్తముగా పాపములకే గాని పాపమునకే గాని నీతి నిమిత్తముగా ఉమ్, విధేయతకే గాని విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దేనికి మీరు లోబడతారో దానికే దాసులగుదురని దానికే దాసులవుతారని మీరు ఎరుగరా? మీరు ఎరగరా? మీరు పాపమునకు దాసులై ఉంటది గాని మీరు పాపంకి దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. కాబట్టి మనము ఈరోజు ఏది కలిగి ఉంటామో అదే పాపం. ఎందుకంటే మనము దేవుని యొక్క కట్టడాలు లేకపోతే దేవుని యొక్క ఏమన్నాడు, దాన్ని ఏమన్నాడు వాక్యాన్ని ఉపదేశం. ఆయన ఉపదేశ క్రమంని మనము విడిచిపెట్టినాం వెంటనే పాపంలో కొట్టుబెట్టి ఆడుతున్నాము. ఉపదేశ క్రమంలో మనం కానీ నిలిచి ఉండగలిగితే కనుక పాపం నుంచి మనం విడుదల పొందుకునే వారిగా మనము ఉండగలుగుతాము అని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఉపదేశ క్రమం దేవుడు పెట్టాడు. మీరు ఏ ఉపదేశం అయితే వింటిరో అంటున్నాడు. మనం విన్నాం, మనకి బైబిల్ తెలుసు, యేసు ప్రభు ఎవరో తెలుసు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే క్రమము పాటించలేని వారిగా ఉంటుంది. క్రమము లేకపోతే దానికి ఆపోజిట్ ఏంటి? అక్రమం. అక్రమం చేయవారి ద్వారా మీరు ఎవరైనా ఎరగరు, నా దగ్గర నుంచి మీరు తొలగిపోండి అంటున్నాడు. చూడడానికి కూడా ఇష్టపడాలట క్రమము లేకపోతే. కాబట్టి ఆ క్రమము, ఉపదేశ క్రమము, వాక్యానుసారమైన జీవితము, ఆ స్వేచ్ఛ దేవుడిచ్చేది మనము అనుభవించాలి అంటే కనుక ఉపదేశ క్రమములో మనము మన జీవితాన్ని కట్టుకోవాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యం ఒక మాట. మీరు దినములను 4:30. ఇందులో గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? ఇందులో గూర్చి లేఖనము ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టును. అమ్మా? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టును. దాసి కుమారుడు స్వతంత్రాల కుమారునితో పాటు వారసుడై ఉండడు. 4:38. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యం. But what does the scripture say? Get rid of the slave woman, her son, for the slave woman's son will never share the inheritance with the free woman's son. ఏమర్థమైంది వాక్యం? సమానుడు కాలేడు. ఇప్పుడు ఇక్కడ మనము ఇద్దరు కుమారులు కనిపిస్తున్నాం. మనం ఒకరేమో యజమాన కుమారుడు, దాసి కుమారుడు. ఈరోజు మనం ఎవరి కుమారులై ఉన్నాము? యజమాన కుమారులై ఉన్నామని చెప్తే సరిపోదు. బంధకాలని గుండె నిండా పెట్టుకొని ఎన్నో తాడులతో కట్టబడి చైన్లతో బిగించబడి తాళాలు వేయబడి ఈరోజు యజమాన కుమారుని అంటే దేవుడు ఒప్పుకోలేదు. అందుకే మనం ఎవరి కింద ఉంటున్నాము, ఎవరు ఆధిపత్యం కింద మనం నడిపింపబడుతున్నాము. దేవుని వాక్యానుసారంలో నడిపింపబడుతున్నామా? వాక్యానుసారంలో జీవించడానికి ఇష్టపడుతున్నామా? వాక్యంతో సావాసంలో నిలిచి ఉండడానికి మనము కోరుకుంటున్నాము. అటు సావాసంలో మనము దేవుడు అనుకునేస్తున్న బలాన్ని, శక్తిని పొందుకొని ఆ దాసి అనే కుమారుడు యజమాన కుమారుడుగా మనం మారగలుగుతున్నామా అని దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి యజమాన కుమారుడుగా మనం ఉండాలి. అందుకనే యేసుప్రభువు గారు అన్నారు కదా, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అంటున్నారు. కాబట్టి యజమాని కుమారులుగా మన జీవితాలు మార్చబడాలి. దేవుడిని అడగాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవా, ఈ భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నానయ్యా,
విడుదల కొరకు నేను నీ వైపు చూస్తున్నాను. అందుకనే కీర్తనకారుడు కూడా అంటాడు కదా, కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం నాకు ఎక్కడి నుంచి వచ్చిందని యెహోవా నాకు సహాయం చేయు. కాబట్టి వీ హ్యావ్ టు సీక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద హెల్ప్ ఆఫ్ గాడ్. మనం ఎవ్వరూ ఈ భూమి మీద విడిపించలేరు. మనకుంటున్న వ్యసనాన్ని కానీ, అలవాట్లను కానీ, లేకపోతే మనకుంటున్న ఆచారాన్ని కానీ, మనకుంటున్న పద్ధతులు కానీ, మనకుంటున్న ఆలోచన విధానం కానీ, మన వైఖరి కానీ ఇవన్నీ మార్చబడాలి అంటే నువ్వు యజమాని కుమారుడుగా మారబడాలని ఇష్టపడాలి. మొట్టమొదటిగా ఇష్టపడితేనే నీవు ఏ బంధకాల్లో అయితే పట్టబడి ఉన్నావో, నీ దేవుని బిడ్డగా నువ్వు ఈ లోకంలో గుర్తింపు పొందాల్సిన మనము పొందక ఈరోజు ఎట్లుంటున్నాము, బానిసత్వంలో వారితోనే కలిసి ఉంటున్నాం. అందుకనే వీరితో మీకు ఏంటి సాంగత్యం మీకు లేదు. మీరు ప్రత్యేకింపబడ్డారు, మీరు నా సొత్తు, నా ప్రజల వల్ల మీరు జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రిపబ్లిక్ డే రోజు మనం ఒకటి గుర్తించాలి. ఇక్కడ ఈ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఒక చిన్న మాట అక్కడ ఒకటి జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. 31 నుంచి చదవండి. 8:31. కాబట్టి యేసు తనని నమ్మిన యూదులతో మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించదు. కాబట్టి యేసయ్య శిష్యులు ఎవరు? వాక్యాన్ని నమ్మిన వారు. వాక్యాన్ని నమ్మాల, చదవడం కాదు. నిలిచి ఉన్నారు, వాక్యంలో నిలిచి ఉన్నారు. వాక్యం ముందు నిలిచి ఉన్నవారు నమ్మిన వారు అంటున్నారు. వాళ్ళు మాత్రమే ఆయనకి శిష్యులుగా ఉంటారు. దాని తర్వాత ఏమంటున్నాడు? అప్పుడు సత్యంని గ్రహించదు. సత్యాన్ని గ్రహించాలి మనం. ఏంటి సత్యము? ఆయననే సత్యమై ఉన్నాడు. అందుకని అన్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అన్నాడు. కాబట్టి ఈ సత్యము గ్రహింపు కావాలి మనకి. మనం దేవుడిని అడిగితే ఆ గ్రహింపు దేవుడు మనకి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అనుగ్రహిస్తాడు. మనం గ్రహిస్తే మన సొంత జ్ఞానంతో మనం గ్రహించలేము, సత్యాన్ని మనం గుర్తెరగలేము. కానీ ఆ సత్యదేవుడి యొక్క సహాయం మనం పొందుకుంటే, సహాయం మీద మనం ఆధారపడగలితే ఆ వాక్యాన్ని గ్రహించే కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దాని తర్వాత ఏమంటున్నాడు? అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయమని చెప్పగా వారు ఉండలేదే ఎలాగా చెప్పుచున్నావు అని ఆయనతో అనేది. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపముకి దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చదువుకుంటాం. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయుడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల ఉందురు. నాకు తెలియదు, ఆయనను మీలో నా వాక్యములకు చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుచున్నారు. అమ్మ, ఎంత భయంకరమైన ప్రజలు చూడండి. దేవుని సత్యవాక్యాన్ని విడిచిపెట్టి ఆయన చంపడానికి వెతుకుతున్నారట. పౌలు కూడా అంటూ ఉంటాడు, మీరు మళ్ళీ మళ్ళీ ఆయనని సిలువ వేస్తున్నారు. ఎందుకు? సత్యాన్ని గ్రహించక, సత్యాన్ని అంగీకరించక, ఆ సత్యాన్ని మనము ఆ సత్యములో మనము సరైన రీతిలో మనము ఎదగక, వాక్యంలో పెరుగుదల లేక మనం ఏం చేస్తున్నామంటే చేసిన పొరపాటు వల్ల చేసి ఆయనని మనము చంపగోరుచున్నాము అంట. అంటే ఆయన ఆల్రెడీ చనిపోయినాడు, కానీ ఆ ప్రజలు ఆ రోజు సత్యాన్ని వాళ్ళు గ్రహించలేక వాళ్ళు యేసయ్యని చంపడానికి కంకణం కట్టుకున్నారు. నీలో వాక్యం ఉంటే నువ్వు అబ్రహాము కుమారుడివి అని విశ్వాసవి అని దేవుడు గుర్తింపు కలిగి ఉంటాడంట. ఎప్పుడు? వాక్యం నీలో ఉన్నాను. ఆ వాక్యాన్ని మనలో లేకపోతే నేను క్రైస్తవునండి అని చెప్తే సరిపోదు కదా. క్రైస్తవుడు అని చెప్పడం కాదు, ఆ వాక్యము నీలో నుంచి ఇతరులకి ప్రదర్శించాలి. ఆ వాక్యము మనలో
ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కొన్ని వాక్యాన్ని ప్రేమించి వాక్య ప్రకారము మనకి ఆత్మీయ ఎదుగుదల దేవా అనుగ్రహించి నువ్వు అనుగ్రహిస్తున్న ఈ స్వతంత్రాన్ని నేను నిజంగా అది నేను అనుభవిస్తూ ప్రభా అనేకులకి దాన్ని చాటి చెప్పుకుంటూ తెలుపుకుంటారు నాకు దయచేసి వారి దేవుడిని మనం అడిగితే కనుక దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి వాక్యాన్ని నమ్మాలి, వాక్యం విశ్వసించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్య ప్రకారము మన జీవితాలు మార్చమని దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుంటే దేవుడు తప్పక మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తుంది. దేవుడు కోరుకుంటూ మనందరికీ ప్రేమించి మన బలపరిచి నడిపించుకుంటారు. కళ్ళు మూసుకున్న ప్రార్థిస్తున్నాం, ప్రశాంత్ ప్రార్థన నడిపిస్తున్నాం. దయగల తండ్రి, కృపల దేవ, మా తండ్రి మమ్మల్ని ప్రేమించి ప్రభావ తిరిగి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినటువంటి బాధపడినారు ప్రభా. అవును ప్రభా, మీరు మాతో మాట్లాడారు, ఎన్నో విషయాలు ప్రభా. మీరు సత్యమై ఉన్నారని ప్రభా, మీ ఆజ్ఞలు సత్యమని, మీ ఉపదేశం వలన మాత్రమే మేము సత్యంలో నడవగలుగుతామని, మీ ఉపదేశము మా జీవితంలో వెలుగును నింపుతుందని. అయా తండ్రి ప్రభా, కుమారుడు మమ్మల్ని స్వతంత్రులుగా మార్చలేకపోతే మేము ఎప్పటికీ మీ స్వతంత్రులుగా మార్చబడలేము. అయా అంతేకాకుండా ప్రభా, సత్యము మాత్రమే మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని ప్రభా, మాలో నీ వాక్యంలోకి చోటు లేకపోతే ప్రభా, మేము అన్యుల వల్ల మేము అయా తండ్రి మా జీవితాలు ఉంటాయని ప్రభా, మీరు మాతో మాట్లాడి అయా తండ్రి ప్రభా, మీరు మమ్మల్ని గద్దించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాపం చేయవాడు పాపములకు దాసులని వాక్యం సెలవిస్తాను. అప్పుడు వాడి పాపం వాడిని పట్టుకుంటుందని వాక్యం సెలవిస్తాను ప్రభా. అయ్యా మీరు మమ్మల్ని మా కొరకు ప్రభా పరమును విడిచి మా కొరకు అయాతని ప్రభా మీరు కరుణాధారముగా అయాతని ప్రభా ధారపోయబడి చివరి రక్త కొట్టు వరకు మీరు చిందించి అయాతని మా కొరకు దిగంబరిగా ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడి మా పాపముల నుంచి మమ్మల్ని విమోచించడానికి ఎన్నో పాటలు పడి ప్రభా, ఎన్నో నిందలు అవమానములు పడి అయాతని ప్రభా నీ ప్రాణాన్ని మా కొరకు అయా వెలగా అర్పించి ప్రభా మమ్మల్ని అందరినీ విమోచించావు, మాకు చేశావు. మమ్మల్ని అందరినీ కూడా మరణం యొక్క ఆధిపత్యం నుంచి తప్పించావు. కానీ ప్రభా తిరిగి మా బలహీనతలను బట్టి, మా విధేయతలను బట్టి, మా ఇష్టానుసారమైన జీవిత ఆలోచనల ఆశలని క్రియలను బట్టి ప్రభా మిమ్మల్ని తిరిగి ప్రభా పదే పదే మిమ్మల్ని మేము బాహటంగా సిలువ వేస్తూ తిరిగి మేము ప్రభా అదే గాయకులను రేపుతూ ఉన్నామని తిరిగి మేము గుర్తు చేసిన రీతిగా మీకు స్తోత్రాలు. అవును ప్రభా, మేము స్వతంత్రులుగా మార్చబడి మేము యాత్రని విమోచింపబడినప్పటికీ కూడా ప్రభా తిరిగి కుక్క తన వాంతి తిరిగినట్టుగా తిరిగి మా జీవితాలలో అదే క్రీడను చేస్తూ ప్రభా మీకు ఆయాసాన్ని దుఃఖాన్ని మేము మిగిల్చి అదే పాపపు దాసం కిందికి అదే శాపముల కిందికి తిరిగి వెళ్ళిపోతున్న మమ్మల్ని మీరు కనికరించి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. మా పైన ఏలుతున్న ప్రతి విధమైన ఇంతవరకు మేము చేసిన ప్రతి దోష పాపములను బట్టి యువతని మా యొక్క క్రియలను బట్టి మేము తెచ్చుకుంటున్న ప్రతి విధమైన యువతని ప్రభా పాప దాస్యం నుంచి మమ్మల్ని విడిపించింది. మమ్మల్ని ఏలుతున్న ప్రతి విధమైన శాపములను మీరు కుట్టివేయండి ప్రభా, మమ్మల్ని విమోచించండి. తిరిగి ప్రభా నీ సిలువను మేము ఆశ్రయిస్తున్నాం అయ్యా, తిరిగి నీ రక్తాన్ని మేము ఆశ్రయిస్తున్నాం. దేవాన్ని పాదాల చెంతకు మేము చేరి ఉన్నాము ప్రభా, మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు అయ్యా. మమ్మల్ని తిరిగి నీ రక్తంతో గడపని ప్రాధాయపడుతున్నాం. ఈ మానీయులు రక్తముగా ఇవో తిరిగి ఇంకా కూడా మా మత్తులో నా రక్తము ప్రవహిస్తూ ఉండగా ఇంకొద్దని మా దోషములను కడగండి, మా పాపములను మన్నించి మా విధేయతలను క్షమించండి ప్రభా. నీ స్వరం వినే బిడ్డలుగా అయ్యా నీ మనసును ఎరిగిన వారిగా ప్రభా, నేను దాసి కుమారులను కాదు కానీ ప్రభా యజమాని కుమారులుగా ప్రభా మీరు స్వతంత్రులుగా ఉంటున్నట్లుగా ప్రభా నీ కృపను తిరిగి మాకు వేచి మాలో ప్రతి చీకటిని తొలగించి ప్రతి విధమైన విధేయతను కొట్టివేయి, ప్రతి విధమైన పాప స్వభావం నుంచి అయ్యా తన ప్రభా మమ్మల్ని బాగు చేయమని ప్రాధాయపడుతున్నాం. మాపై ఏ విధమైన పాపం ఏలకుంటున్నట్లు అయ్యా, మా పైన ఏ విధమైన శాపం ఏలకుంటున్నట్లు, మా పైన ఏ విధమైన అయ్యా తండ్రి ప్రభ ఏ అపవిత్రత మమ్మల్ని ఏలకుంటున్నట్లు అయ్యా తను మేము దేనికి లోపడకుంటున్నట్లు ప్రభా అయ్యా, ఎవరైతే ఇంకో పాపం చేస్తారో అది వారిపైన ఏలుబడి చేస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. అయ్యా ప్రభా మేము ధర్మశాస్త్రం నుంచి మేము అయ్యా తండ్రి ప్రభా మేము తప్పించబడి ధర్మశాస్త్రం కింద నుంచి మేము బయటకు తీసుకురాబడి నీ కృపలో మేము ఉంటుండగా
నీ కృపను మేము నిర్లక్ష్యం చేయకుండా, నీ కృప పాపం చేయడానికి అది ఉపయోగించుకుంటున్నట్లు, నీ కృప అది అయా తండ్రి ప్రభా వ్యర్థము మా జీవితంలో కాకుండానట్లుగా మేము ఫలించడానికి కృపను తెచ్చి, నీ కృప మా జీవితాల్లో ప్రభా అయా తండ్రి ప్రభా మేము నీకు సమీపంగా రావడానికి, మేము అయా తండ్రి మేము ఫలించే బిడ్డలుగా ఉండడానికి, అయా మేము ఫలభరితమైన అయా తండ్రి ప్రభా అయా మేము జీవితాలు ఉండడానికి అయా నీ కృపను అనుగ్రహించి మరి ప్రార్థిస్తూ ప్రభా మరి మీరు మా దేశంని బట్టి నీకు స్తోత్రాలు, అయా ప్రాంతాన్ని బట్టి నీకు స్తోత్రాలు, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో. ఇగో తండ్రి ప్రభా మా దేశంపై నీ కరుణా కటాక్షం ఉంచండి ప్రభా. మా దేశంపై నీకు ఉన్నతమైన ప్రణాళికలు మీకున్నాయి ప్రభా. మా దేశంలో మీ గ్రంథంలో అయా మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మా దేశంని మీరు కనికరించి, మా దేశంపై నీ కృప నుంచి, మా దేశంపై నీ ఆత్మను ఉంచండి ప్రభా. కడవ రుచులను మీరు రగిలించండి ప్రభా. అయా విగ్రహాల నుంచి విడుదల కలిగించి, ప్రతి విధంగా బంధకుల నుంచి విడుదల కలిగించి, అనేక ప్రాంతాలలో ప్రభా ఏలుబడి చేస్తున్న ప్రతి దురాత్మల నుంచి మా దేశాన్ని విడిపింపచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా అతను అనేక ప్రాంతాలలో ప్రభా అపవాది చేతిలో ప్రభా ఇవి ఆయుధాలుగా మారుతుండే అపవాది ప్రభా నగరంలో అనేక మంది చిక్కుబడి ప్రభా అనేక మంది నశించిపోతా ఉండగా ప్రభా మా దేశంలో అనేక మంది మిషనరీస్ ని, అనేక మంది ప్రవక్తలని, అనేక మంది గొప్ప గొప్ప సేవకులను మీరు పంపారు. కానీ ప్రభా మా దేశం ఇంకా కూడా ప్రభా దాస్యంలోను పాపంలోను ఇంకా కూడా ప్రభా మీకు అవిధేయతలో ఇంకా కూడా మా దేశం ఉంటుండగా మా దేశంలో ఒకసారి కనికరించి మా దేశంపై కృపణ తెచ్చి అయాతని ప్రభా అయాతని ప్రతి విధమైన అయాతని ప్రతి బంధకాల నుంచి ప్రభా మా ప్రాంతాలను, మా దేశంలో, మా రాష్ట్రంలో మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయాతని పరిపాలన అధికారులను జ్ఞాపకం చేసుకో. అయాతని ప్రభా అయాతని ప్రతి ప్రభుత్వ అధికారులను జ్ఞాపకం చేసుకో ప్రభా. రాష్ట్ర అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి, దేశ అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి మనసును దయచేయండి. అయాత ప్రభా నీతి న్యాయములను అయా స్థాపింపబడడానికి కృపను దయచేయండి ప్రభా. అయాతని మా దేశంపై కృప నుంచి ప్రభా ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామ ప్రాంతాలను అన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. ఏ యొక్క యాతని ప్రభా ఈ యొక్క సువార్త విరివిగా ప్రతి చోటులో ప్రతి బిడ్డకు చేరబడినట్లుగా కృపను దయచి నీ సేవకు ఆటంకమున్న ప్రతి విధమైన ప్రయత్నాలన్నీ కూడా విఫలపరచబడి, సాతాను ప్రయత్నాలన్నీ కూడా చెదరగొట్టబడి ప్రభా ఇగో తండ్రి ప్రభా విగ్రహాల నుంచి విడుదల పొందబడి, ప్రతి బంధకాల నుంచి మా దేశాలు, మా ప్రాంతాల్లో ప్రతి బిడ్డ విడుదల పొందుకొని ప్రభా రక్షణ భాగ్యంలోకి అయాతని ప్రభా నీ నీడలోకి రావడానికి కృపను దయచేయి ప్రభా. అయాతని ప్రభా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. మా దేశాన్ని ఒక్కసారి మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని ఒక్కసారి అయా కృప చూపించింది, విడుదలను దయచేయండి, విమోచించింది ప్రభా. ప్రతి ప్రాంతాలపై ప్రభా అనేకమైన అయా ఉద్యమమును బలముగా మీరు రగిలించింది. అంత్యకాలమైన అంత్య ఉద్యమమును అయాతని ప్రభా కడవరి ఉద్యమమును మీరు రగిలించమని ప్రార్థిస్తున్నాం. అనేక బిడ్డలు ప్రభా రక్షించబడినట్లుగా, ప్రతి బిడ్డ విమోచించబడినట్లుగా, అయాతని మీరే నిత్యమైన దేవుడని తెలుసుకున్నట్లుగా మా దేశాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం. నీ కృప నుంచండి, నీ కనికరము నుంచి మనం ప్రార్థిస్తున్నాం. ఇక హైదరాబాద్ పట్టణమును ఈ ప్రాంతాలను ప్రార్థిస్తున్నాం. ఏ కృపను దయచి అనేక మంది ఎవరస్తులు ఉంటుండగా ప్రభా, అనేక మంది ప్రభా నేను ఎరిగిన వారు ఎరగని వారి స్థలంలో ఉంటుండగా ప్రభా ఒక్కసారి కనికరించండి ప్రభా. ఇవ్వతండి ప్రభా ఈ అతని సువార్త ప్రకటింపబడతా ఉంది. అయాతని ప్రభా సంఘాలు అయాతని ప్రభా నీ కొరకు నీ అయా నీ సేవను జరిగిస్తూ ఉంటుండగా ప్రభా అనేక మంది మీరు ఆకర్షించండి. అనేక ప్రతి సంఘాలు ప్రభా అతను నీ కొరకు భారముగా పనిచేయడానికి కృపను తెచ్చి, ప్రతి సేవకుడు భారముగా పనిచేయడానికి సాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేక మంది మీరు లేపండి అయా ఉద్యమం మీరు లగించండి ప్రభా. అయా ప్రభా ప్రతి అధికారులను, పరిపాలన అధికారులను జ్ఞాపకం చేసుకో, ముఖ్యమంత్రులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తండ్రి ప్రభా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రయత్నాలు చేయకున్నట్టుగా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది అయాతని ప్రభా అయా నిన్ను ఎరగని వారు ప్రభా వారందరూ కూడా మిమ్మల్ని ఎరగడానికి ప్రభా మీరు మార్గాలు తెరవమని కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అయాతని నీ చేతులకు అప్పచెప్తూ మా యొక్క తెలంగాణ తెలుగు రాష్ట్రాలను ప్రభా రెండు జ్ఞాపకం చేసుకో. ఆ కృపను అనుగ్రహించి వారందరి మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవాన్ని కృపను అనుగ్రహించింది. యువతని ప్రభా అయాతని ప్రభా అయాతని ప్రభా ఇవ బంధకాలలో ఎవరైతే ఉన్నారో ప్రభా వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రాంతాలలో అయాతని ప్రభా బంధకాలు, చీకటి ప్రయత్నాలు
చీకటి కార్యాలు అయ్యా తండ్రి ప్రభా, శరీర కార్యములు ప్రభా, ఇవ తండ్రి ప్రభా అపవాది ఏలుతా ఉంటుండగా ప్రభా ఆ ప్రాంతాలన్నిటి పైన కృప ఉంచండి. ఆ ప్రాంతాలలో ప్రభా మీరు అయ్యా తండ్రి ఒక్కసారి ప్రభు వారిని మీరు జ్ఞాపకం చేసుకుని మరి ప్రార్థిస్తూ ఇవ తండ్రి నీ చేతులకు అప్పచెప్తూ, ఇవ తండ్రి ప్రభా మా సంఘాన్ని నీ చేతులకు అప్పచెప్తూ మీరు చేసిన ప్రతి మేలులకు స్తోత్రాలు. నేను సంతోషంగా స్వేచ్ఛగా నేను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా మీరు మాకు ఇచ్చిన స్వేచ్ఛని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను ప్రేమిస్తున్నాం ప్రభా. మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా దేశాన్ని నీ చేతులకు చెప్తూ అయ్యా తండ్రి ప్రభా నీ కృపను అనుగ్రహించి ప్రభా నీ ప్రణాళికలు యువత నీ యొక్క ఆలోచనలు ప్రభా నీ సంకల్పాలు మా దేశాలపై ప్రభా ఇవ మా ప్రాంతాలలో అయ్యా తండ్రి ప్రభా అయ్యా తండ్రి సమస్తం కూడా నెరవేర్చబడినట్లుగా అయ్యా సమస్తము అయ్యా తండ్రి ప్రభా నీ 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 పాదాల చింతకు లోబడినట్లుగా కృపను అనుగ్రహించమని నీకే ఘనత ప్రభావంలో ఆర్పిస్తూ పాపమునకు దాసులుగా మేము ఉండకుండానట్లు, అపవాది కోరులో చిక్కబడకుండానట్లు ఇక అంతవరకు మేము అయ్యా తండ్రి సహనము కలిగి విశ్వాస యాత్రలు మా జీవితాలు అయాతని కడ వరకు ప్రభా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి, మా రక్షణను మేము అయాతని భయంతో వణుకుతో కాపాడుకోవడానికి కృపను మాకు అనుగ్రహించమని నీ రక్తంతో ప్రభా మా చుట్టూ మా కుటుంబాల చుట్టూ ఇక మా సంఘం చుట్టూ ప్రతి బిడ్డ చుట్టూ అగ్నికంచి వేసి కాపాడి ఇక ప్రభా మేమందరము అయ్యా నీ రాకడలో మేము మా కుటుంబాలు మా ప్రాంతాలు మా దేశంలో ప్రతి బిడ్డ ఎత్తబడడానికి కృపను మాకు దయచేయమని ప్రపంచం ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకో అయ్యా తండ్రి సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నామని యేసు నామమున ఈ ప్రార్థనలు పెట్టుకుని సమర్పిస్తున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.